ఈ మధ్య ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎవరిని కలిసినా ఎక్కువ మంది ముఖ్యంగా ఇంటర్మీడియట్ రాసిన పిల్లలు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జేఈఈ కానీ, మెయిన్స్ అని, ఐఐటి అని, లేదా నీట్ ఎగ్జామ్స్ అని, ఎంపీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, వాళ్ళు ఏ గ్రూప్ తీసుకున్నా రిజల్ట్స్ వస్తున్నాయి అనగానే చాలా ఒత్తిడిలో ఉంటున్నారు, తట్టుకోలేకపోతున్నారు కొంతమంది. ఎందుకంటే అమ్మో రిజల్ట్ ఎలా వస్తుందో, నా కెరీర్ ఏమవుతుందో, లేదా మా అమ్మ ఏమంటుంది, నాన్న ఏమంటారు, టీచర్స్ ఏమంటారు, పక్కన ఫ్రెండ్స్ చుట్టాలు, ఇవి ఎక్కువైపోయినాయి. యాక్చువల్గా మనకి రిజల్ట్ ఎలా వస్తుందో తెలియదు. మనం జర్నీ బాగానే చేసాము, డెస్టినేషన్ ఏంటో తెలియదు. అది మనకి పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా మనకు తెలియదు. కాకపోతే ఎలా మనకు వచ్చే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నామో మన ఆలోచన విధానం ఎలా ఉంది అనేది చాలా ముఖ్యం. అది తెలియక ఎక్కువ మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, యాంగ్జైటీ, లేదంటే నేను ఫెయిల్ అయ్యాను, రెండోసారి రాశాను, మూడోసారి రాశాను అని చెప్పి సూసైడ్ లాంటి ఆలోచనలు కూడా ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము. అది మనం ఆపాలి. ఎలా అసలు మనం ఎలా గుర్తించాలి పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా లేదా అనేది? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా చిరాకు అయిపోవటము, ఆ సందర్భానికి కాకుండా ఎక్కువగా రియాక్ట్ అవ్వటము, కోపం అయిపోవటము, దిగులుగా ఉండటము, లేదంటే చలేకగా ఉండేవాడు ఇన్ని రోజులు ఈ మధ్య ఆ చురుకుదనం తగ్గింది అని మనకు అనిపించటము, ఒక్కడే ఉండటము, ఎక్కువగా స్క్రీన్ చూడడం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకున్న ప్రెజర్ని డీవియేట్ చేయడానికి అదే పనిగా సెల్ చూస్తూ ఉంటారు, కానీ ప్యాసివ్గా చూస్తారు. యాక్టివ్గా ఇంతకు ముందులాగా ఒక కామెడీ సీన్ వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వటం కానివ్వండి, ఒక డ్యాన్స్ వస్తే ఇన్వాల్వ్ అవ్వటం కానివ్వండి, ఇవి జరగట్లా. ప్యాసివ్గా ఏదో స్క్రోల్ చేసేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి. అలా ఏ పని చేసినా ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయటం, ఆకలి అనిపించట్లేదు, తినబుద్ధి అవ్వట్లేదు, లేదంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడటం, నిద్ర పట్టట్లేదు, లేదా రోజంతా బెడ్ మీదే ఉంటాం కానీ నిద్ర పట్టినట్టుగా ఉండదు, ఆ ఫ్రెష్నెస్ అనేది ఉండదు. నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్, నాకెందుకు ఇలా జరిగింది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, అందరూ బాగున్నారు, వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు, నేను మాత్రం ఎందుకు అవ్వట్లేదు, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉండి దాని వలన వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందేమో అని ఆలోచన ఉంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్కి పిల్లల్ని తీసుకురావటంలో తప్పు లేదు. అసలు వారికి నిజంగా నా సమస్య ఉందా, తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్తున్నారా, మనం వాళ్ళని ఎలా అక్కడి నుంచి బయటికి తీసుకురావాలని హెల్ప్ తీసుకోవటం చాలా ముఖ్యం. తీసుకోవటం వలన సూసైడ్ లాంటివి, లేదంటే టీనేజర్స్లో ఎడిక్షన్స్ లాంటివి బాగా అరికట్టగలము. థ్యాంక్ యూ.